ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవై నిరంతరము ప్రభువా స్తుతులను గైకొంటున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో మరో పునరుద్ధాన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో నిన్ను ఆరాధించడానికి చిన్న ముందుగా ప్రభా చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కొంత సమయం నీ సన్నిధిని దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క వాతావరణాన్ని దయచేయండి. నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని దయచేయండి ప్రభా. అయా నీ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాను తండ్రి. నా ప్రతి పాపమును కడగండి, పరిశుద్ధపరచండి దేవా. నీకు ఇష్టమైన రీతిలో నా ఆరాధించడానికి తగిన విధంగా సిద్ధపరచమని కోరుతున్నాను ప్రభా. నా సమయం అంతా దీవనకరంగా చేయండి. నీ ప్రేమను తలంచుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును ప్రభా పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా మీరు మాకు సహాయం చేయండి. కావలసిన పాటల ద్వారా నిన్ను మయంపరచడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా కావలసిన మాటలు నిన్ను ఆరాధించడానికి దయచేయండి. అంతేగాక అయినా మా జీవితానికి అయినా మీతో మాకున్న అనుబంధానికి అయినా పెంపొందించే అయినా నీ వాక్య సత్యాలు కూడా మాకు తెలియజేయి ప్రభా. ఆ రీతిగా సమయం అంతా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీ ప్రేమతో నీ కృపలతో నన్ను నింపినావు నీవు. నీ కరుణతో నీ కౌగిల్లో నన్ను దాచినావు నీవు. నీ ప్రేమతో నీ కృపలతో నన్ను నింపినావు నీవు. నీ కరుణతో నీ కౌగిలిలో నన్ను దాచినావు నీవు. బహువాత్సల్య పూర్ణుడ నీవు, నాకు మనోహరుడవు నీవు. బహువాత్సల్య పూర్ణుడ నీవు, నాకు మనోహరుడవు నీవు. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. తల్లి గర్భముని ప్రేమించినావు, రూపము నాకు ఏర్పరచినావు. మోదిని వరకు నాతో ఉంటావు, మహిమలో నన్ను చేర్చుకుంటావు. తల్లి గర్భముని ప్రేమించినావు, రూపము నాకు ఏర్పరచినావు. మోదిమి వరకు నాతో ఉంటావు, మహిమలో నన్ను
చేర్చుకుంటావు. యేసయ్యా నా నిజమైన బంధము నీవే. యేసయ్యా నా నిలువెత్తు దైవము నీవే. యేసయ్యా నా నిజమైన బంధము నీవే. యేసయ్యా నా నిలువెత్తు దైవము నీవే. బహువాత్సల్య పూర్ణుడ నీవే. నాకు మనోహరుడవు నీవే. బహువాత్సల్య పూర్ణుడ నీవే. నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. లోకమునాపై లేచినాను, సైతాను నాతో పోరాడినాను. కరువు కష్టాలు కృంగదీసిన శ్రమలే అలలుగా నాపై పొర్లిన. లోకమునాపై లేచినాను, సైతాను నాతో పోరాడినాను. కరువు కష్టాలు కృంగదీసిన శ్రమలే అలలుగా నాపై పొర్లిన. యేసయ్యా నా విజయ రహస్యము నీవే. యేసయ్యా నా నిజమైన ధైర్యము నీవే. యేసయ్యా నా విజయ రహస్యము నీవే. యేసయ్యా నా నిజమైన ధైర్యము నీవే. బహువాత్సల్య పూర్ణుడ నీవే. నాకు మనోహరుడవు నీవే. బహువాత్సల్య పూర్ణుడ నీవే. నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీ ప్రేమతో నీ కృపలతో నన్ను నింపినావు నీవు. నీ కరుణతో నీ కౌగిలిలో నన్ను దాచినావు నీవు. నీ ప్రేమతో నీ కృపలతో నన్ను నింపినావు నీవు. నీ కరుణతో నీ కౌగిలిలో నన్ను దాచినావు నీవు. బహువాత్సల్య పూర్ణుడ నీవే. నాకు మనోహరుడవు నీవే. బహువాత్సల్య పూర్ణుడ నీవే. నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. ఏ మనిషి నాతో లేకపోయినా
ప్రతి దారి నాకు మూయబడినా నే కన్న కలలు విఫలమైనా కన్నీరే నన్ను ఏలుతున్నా ఏ మనిషి నాతో లేకపోయినా ప్రతి దారి నాకు మూయబడినా నీ కన్న కలలు విఫలమైనా కన్నీరే నన్ను ఏలుచున్నా యేసయ్యా నా బ్రతుకులో ఆశ నీవే యేసయ్యా ఊపిరి ముగింపు నీవే యేసయ్యా నా బ్రతుకులో ఆశ నీవే యేసయ్యా ఊపిరి ముగింపు నీవే బహువాత్సల్య పూర్ణుడ నీవే నాకు మనోహరుడవు నీవే బహువాత్సల్య పూర్ణుడ నీవే నాకు మనోహరుడవు నీవే నీవే నా ప్రాణం యేసు నీవే నా జ్ఞానం యేసు నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసు నీవే నా జ్ఞానం యేసు నీవే నా సర్వం యేసయ్యా తల్లి గర్భమునే ప్రేమించినావు రూపము నాకు ఏర్పరచినావు ముదిమి వరకు నాతో ఉంటావు మహిమలో నన్ను చేర్చుకుంటావు తల్లి గర్భముని ప్రేమించినావు రూపము నాకు ఏర్పరచినావు ముదిమి వరకు నాతో ఉంటావు మహిమలో నన్ను చేర్చుకుంటావు యేసయ్యా నా నిజమైన బంధము నీవే యేసయ్యా నా నిలువెత్తు దైవము నీవే యేసయ్యా నా నిజమైన బంధము నీవే యేసయ్యా నిలువెత్తు దైవము నీవే బహువాత్సల్య పూర్ణుడ నీవే నాకు మనోహరుడవు నీవే బహువాత్సల్య పూర్ణుడ నీవే నాకు మనోహరుడవు నీవే నీవే నా ప్రాణం యేసు నీవే నా జ్ఞానం యేసు నీవే నా సర్వం యేసయ్యా లోకమునాపై లేచినాను సైతాను నాతో పోరాడినాను కరువు కష్టాలు కృంగదీసిన శ్రమలే అలలుగా నాపై పొర్లిన లోకము నాపై లేచినాను
సైతాను నాతో పోరాడినాను, కరువు కష్టాలు కృంగదీసిన శ్రమలే అలలుగా నాపై పొర్లినా. యేసయ్యా నా విజయ రహస్యము నీవే, యేసయ్యా నా నిజమైన ధైర్యము నీవే, యేసయ్యా నా విజయ రహస్యము నీవే, యేసయ్యా నిజమైన ధైర్యము నీవే. బహువాచల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. బహువాచల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా జ్ఞానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. ఏ మనిషి నాతో లేకపోయినా ప్రతి దారి నాకు మూయబడినా, నే కన్న కలలు విఫలమైన కన్నీరే నన్ను ఏలుతున్నా. ఏ మనిషి నాతో లేకపోయినా ప్రతి దారి నాకు మూయబడినా, నే కన్న కలలు విఫలమైన కన్నీరే నన్ను ఏలుతున్నా. యేసయ్యా నా బ్రతుకులో ఆశ నీవే, యేసయ్యా నా ఊపిరి ముగింపు నీవే, యేసయ్యా నా బ్రతుకులో ఆశ నీవే, యేసయ్యా నా ఊపిరి ముగింపు నీవే. బహువాచల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. యేసయ్యా నా విజయ రహస్యము నీవే, యేసయ్యా నా నిజమైన ధైర్యము నీవే, యేసయ్యా నా నిజమైన బంధము నీవే, యేసయ్యా నా నిలువెత్తు దైవము నీవే. బహువాచల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. బహువాచల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా జ్ఞానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా జ్ఞానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీ ప్రేమతో నీ కృపలతో నన్ను నింపినావు నీవు, నీ కరుణతో నీ కౌగిలిలో నన్ను దాచినావు నీవు. నీ ప్రేమతో నీ కృపలతో నన్ను నింపినావు నీవు,
నీ కరుణతో నీ కౌగిలిలో నన్ను దాచినావు నీవు. బహు ఆశ్చర్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. బహు ఆశ్చర్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. నాకు నీవే నా సర్వం యేసయ్యా. నాకు నీవే నా సర్వం యేసయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభు. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభు. నీ ప్రేమకు సాటి లేనేలేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనేలేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభు. పాపిని నేను, దోషిని నేను, నన్ను కరుణించావయ్యా. నా కన్నీరు చూచి నన్ను క్షమించి సహాయం చేసావయ్యా. పాపిని నేను, దోషిని నేను, నన్ను కరుణించావయ్యా. నా కన్నీరు చూచి నన్ను క్షమించి సహాయం చేసావయ్యా. నీ ప్రేమకు సాటి నేనేలేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి నేనేలేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభు. నా కుమారుడ, నా కుమారి, ధైర్యముగా ఉండుము. నా స్థితి చూచి కనికరం చూపి నాతో మాట్లాడినావు. నా కుమారుడ,
కుమారి ధైర్యముగా ఉండుము. నా స్థితి చూచి కనికరం చూపి నాతో మాట్లాడినావు. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభు. సమస్తమును నూతనముగా చేయుచున్నానంటివి. సమాధానముతో సంతోషముతో నన్ను నింపుచున్నావు నీవు. సమస్తమును నూతనముగా చేయుచున్నానంటివి. సంతోషముతో సమాధానముతో నన్ను నింపుచున్నావు నీవు. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే మా ప్రభు. ఎండిన స్థితిని పాడైన బ్రతుకును చిగురింపచేసావయ్యా. నీ మాటను నిర్మించి నా కోసం పంపించి నెరవేర్చుచున్నావు నీవు. ఎండిన స్థితిని పాడైన బ్రతుకును చిగురింపచేసావు నీవు. నీ మాటను నిర్మించి నా కోసం పంపించి నెరవేర్చుచున్నావు నీవు. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభు. చెర నుండి విడిపించి నన్ను పవిత్రపరచి క్షమించేదా అన్నావు. నీకిష్టమైన వారిగా చేసి జనులకు తెలిపెదవు. చెర నుండి విడిపించి నన్ను పవిత్రపరచి క్షమించేదా అన్నావు.
నీకిష్టమైన జనులుగా చేసి జనులకు తెలియజేయదు. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. క్షమించే నా ప్రభువు, కరుణించే నా ప్రభువు. ఆరాధన కోసమే చిన్న వాక్యం చదువు. 71వ కీర్తనల గ్రంథం 71వ కీర్తన మొదటి వచనం చదువు. యెహోవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపించుము. నీ చెవి యొగ్గి నన్ను రక్షించు. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించుము. కీడు చేయి వారి పట్టులో నుండి, బలాత్కారులు నీ పట్టులో నుండి నన్ను విడిపించు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివే. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, చదువుకున్న ఈ మాటలు ప్రభువా, మాకు దేవా నిన్ను ఆరాధించడానికి ఉత్తమైన రీతిలో తెచ్చి మాకు పంచిపెట్టమని, అందుకు కావలసిన పరిశుద్ధాత్మీయ సహాయాన్ని దేవా దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ కీర్తన మరి దావీదు గారే రాసి ఉండొచ్చు అని పై కీర్తనను బట్టి కొంతమంది చెప్తారు. ఈ కీర్తనలో ఆయన చెప్తున్న మాట, దేవా యెహోవా, నీ శరణు జొచ్చాను, నన్ను సిగ్గుపడనీయకు. నీ నీతిని బట్టి నన్ను తప్పించు, నన్ను విడిపించు, నన్ను రక్షించు. నేను నిత్యము నీ దగ్గర ఉండేటట్లుగా నాకు ఆశ్రయదుర్గంగా ఉండు. ఎందుకంటే నా శైలము, నా దుర్గము నీవే. నువ్వు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. భక్తిహీనుల చేతిలో నుండి రక్షించు, కీడు చేయి వారిలో నుండి, బలాత్కారులని పట్టులో నుండి నన్ను విడిపించు అంటున్నాడు. ఈ కీర్తన రాయడంలో ఉన్న ఉద్దేశం మనకు మొదటి వచనాల్లోనే అర్థమైపోతుంది. అతనికి ఉన్న పరిస్థితిని బట్టి దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుణ్ణి అడుగుతున్న మాటలు, నన్ను సిగ్గుపడనీయొద్దు, నన్ను తప్పించు, నన్ను విడిపించు, నన్ను రక్షించు, నాకు ఆశ్రయముగా ఉండు. అంటే ఇవన్నీ మాటలు దేవుణ్ణి అడుగుతున్నాడంటే తను ఏదో బాధలోనో, శ్రమలోనో, ఏదో ఒత్తిడిలో ఉన్నాడు.
ఆ ఒత్తిడి ఏందో మనకు 4వ వచనంలో చెప్తున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి విడిపించు, కీడు చేసే వారిలో నుంచి విడిపించు, బలత్కారుని పట్టులో నుంచి విడిపించు. 3 ఆయన్ను వేధించే పరిస్థితులు ఇక్కడ చెప్తున్నాడు. మొదటిది భక్తిహీనులు, తర్వాత కీడు చేయవారు, తర్వాత బలత్కారు. తన జీవితంలో వాళ్ళు ఎవరో ఇక్కడ కీర్తనలో రాయలేదు కానీ, నన్ను రక్షించు, నన్ను తప్పించు, నన్ను విడిపించు, నన్ను సిగ్గుపడనీయొద్దు, నాకు ఆశ్రయంగా ఉండు, నన్ను విడిపించి అని చెప్పి దేవుని గురించి చెప్తా, ఇదిగో పలానోళ్ళ చేతిలో నుంచి, భక్తిహీనుల చేతిలో నుంచి, కీడు చేయాలనుకున్న వాళ్ళ చేతిలో నుంచి, బలత్కారుల పట్టులో నుంచి నన్ను తప్పించు అంటున్నాడు. అంటే ఈయనకున్న బాధ మరి మనుషుల నుంచి కలుగుతుంది అని మనకు అర్థమవుతుంది. దావీదు బహుశా రాసి ఉంటే కీర్తన, సౌలు జనాలు, ఇంకా ఎంతో మంది దావీదును తరిమిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. సొంత కుమారుడు తరిమాడు. ఇంకా ఎంతో మంది దావీదును తరిమితే అరణ్యములో ఒక కుక్కలాగా, ఒక పిచ్చి వాడిలాగా పారిపోయి తరమబడే పరిస్థితి ఎన్నో సందర్భాల్లో దావీదు లైఫ్ లో మనకు కనిపిస్తుంది. కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే 5వ వచనం చెప్తున్నాడు, నా నిరీక్షణ ఆస్పదము ప్రభువా యెహోవా నీవే, బాల్యము నుంచి కూడా నా ఆశ్రయము నువ్వే, గర్భంలో నుంచి మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుంచి కూడా బయటికి తెచ్చింది నువ్వే, అందుకే నేను నిన్ను నిత్యము స్తుతిగానము చేస్తాను అంటున్నాడు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో కూడా తను తరమబడుతూ, తను రక్షించమని వేడుకుంటూ, దేవుని దగ్గర విడిపించు అని బతిమలాడుకుంటూనే దేవుని దగ్గర తనకున్న ధైర్యాన్ని చెప్తున్నాడు. నా నిరీక్షణాస్పదం, నాకు ఏదన్నా నిరీక్షణ ఉందంటే అది నువ్వే తండ్రి, నాకు ఆశ్రయము బాల్యం నుంచి నువ్వే, తల్లి గర్భంలో నుంచి మొదలుకొని నాకు ప్రాపకుడివి, నన్ను పోషించిన వాడవి, తల్లి గర్భం నుంచి ఉద్భవింపజేసిన వాడవి. అంటే నా జీవితంలో నా నిరీక్షణాస్పదం నువ్వే. అంటే నేను ఏదైనా నిరీక్షణ పెట్టుకోవచ్చు, ఆశ పెట్టుకోవచ్చు ఈ పరిస్థితిలో అని అనుకుంటే అది నువ్వే. ఈవెన్ బాల్యం నుంచి కూడా నాకు ఆశ్రయంగా ఉన్నావు. ఈవెన్ గర్భవాసం అనేది మొదలుకొని కూడా నాకు ప్రాపకుడిగా, పోషకుడిగా ఉన్నావు. నా తల్లి గర్భం నుంచి బయటికి తెచ్చింది నువ్వే. అందుకే నేను నిత్యము స్తుతిగానము చేస్తాను అంటున్నాడు. ఈరోజు మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే మనకు సంతోషం ఉందని కాదు, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని కాదు. కొన్నిసార్లు తరం పడుతున్నా, కొన్నిసార్లు సిగ్గుపరచబడుతున్నా, కొన్నిసార్లు రక్షించు, విడిపించు, దేవా నాకు ఆశ్రయంగా ఉండు అని చెప్తూనే దేవుణ్ణి బట్టి కలిగే ధైర్యమే ఆరాధన అంటే. మన మాటలతో చెప్పేది కాదు ఇది. ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తిని మనము మన ఓన్ చేసుకోవడం, ఒక వ్యక్తిని మనము మన ధైర్యంగా ఫీల్ అవ్వడం, ఒక వ్యక్తిని మన సొంతం చేసుకోవడమే మన దేవునికి ఇచ్చే ఘనత. దావీదు ఇక్కడ అదే చెప్తున్నాడు, నా నిరీక్షణాస్పదము నీవే. ఇలాంటి పరిస్థితిలో నా ధైర్యము నువ్వే. ఈవెన్ బాల్యం నుంచి కూడా నా ఆశ్రయం నువ్వే, తల్లి గర్భంలో నుంచి కూడా నా ప్రాపకుడవు నువ్వే, నా తల్లి గర్భం నుంచి బయటికి తెచ్చింది నువ్వే, మొత్తం నా సర్వం నువ్వే. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని చేసింది నువ్వే. అందుకే నేను తరం పడుతున్నా, కీడు చేసేవారు, బలత్కారులు, భక్తిహీనులు నా మీదకి లేచినా నన్ను తప్పించు, విడిపించు అని నేను బతిమలాడుకునే ఒక పరిస్థితికి నేను వచ్చినా నాకున్న నిరీక్షణ ఆస్పదము,
నా బాల్యం నుంచి నాకు ఆశ్రయం నువ్వు. నా తల్లి గర్భంలో నుంచి నా ప్రాపకుడు నువ్వు. బయటికి తీసింది నా తల్లి గర్భంలో నుంచి నువ్వే. అంటే ఇక్కడ తల్లిదండ్రుల కంటే ఏ మనిషి కంటే కూడా నువ్వే నువ్వే నువ్వే. ఈరోజు అలాంటి దేవుడే మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. ఈరోజు అలాంటి దేవుడే మన జీవితాల్లో కూడా తోడై ఉన్నవాడు. తరమబడుతున్న మన నిరీక్షణ, మనం ఆశ పెట్టుకోవడానికి, మన జీవితాన్ని ముగించుకోవడానికి, ముందుకెళ్ళడానికి ఉన్న ఏకైక ధైర్యము మన దేవుడు. ఎక్కడికన్నా వెళ్ళి దాక్కుందాము, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి చెప్పుకుందాము, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి కూర్చుందాము అని అనుకుంటే అది దేవుడే. ఆయనే తల్లి గర్భంలో నుంచి బయటికి తెచ్చి ఇంతవరకు కూడా నడిపిస్తుంది అని చెప్తున్నాడు. ఈరోజు జీవితంలో ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా, జీవితంలో ఎలా తరమబడుతున్నా, మన నిరీక్షణ, మన ఆశ్రయము, మన ప్రాపకుడు ఆయనే. మన అసలు భూమి మీదకి తల్లి గర్భం నుంచి ఉద్భవింపజేసింది ఆయనే. ఆయన్ను బట్టి మనము నిత్యము స్తుతిగానము ఈ వ్యక్తిలాగే చేయాలని ఈరోజు దేవుడు కోరుతా ఉన్నాడు. తర్వాత 7వ వచనం కాంచి ఏం చెప్తున్నాడంటే, నేను అనేకులకు వింతగా ఉన్నాను, అయినా సరే నాకు బలమైన ఆశ్రయము నువ్వే. నీ కీర్తితో నీ ప్రభావ వర్ణనతో దినమంతా నా నోరు నిండి ఉన్నది. వృద్ధాపమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకుంటున్నారు, నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు కూడి ఉన్నారు, కూడి ఆలోచన చేస్తున్నారు. దేవుడు వాణ్ణి విడిచాడు, తప్పించేవారు లేరు, వాణ్ణి తరిమి పట్టుకోండి అని వారు అనుకుంటున్నారు. దేవా నాకు దూరంగా ఉండకము, నా దేవా నా సహాయానికి త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించదుగాక, నాకు కీడు చెయ్య చూచేవాళ్ళు నింద పాలై మౌనం భంగము నొందుదురుగాక. ఇక్కడ ఈ దావీదు లేదా ఈ కీర్తనకారుడు చెప్పిన మరో మాట ఏంటంటే, నేను అనేకులకు వింతగా ఉన్నాను, అయినా సరే నా బలమైన ఆశ్రయము నువ్వు. నీ కీర్తితో నీ ప్రభావనతో దినమంతా నా నోరు నింపబడి ఉంది. నా శత్రువులు మాట్లాడుకుంటున్నారు, నా ప్రాణం కోసం పొంచి ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దేవుడు వాడిని విడిచిపెట్టాడు, వాడికి సాయం చేసేవాడు లేడు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వృద్ధాప్యం వచ్చే వరకు నన్ను విడనాడొద్దయ్యా, నా బలము క్షీణించేంత వరకు నన్ను విడిచిపెట్టద్దు అని చెప్తున్నాడు. అంటే జీవితం ఒక వింతలాగా జనాలకు కనిపించిన, ఎంతో మంది ఆ వింత జీవితాన్ని చూసి నానా మాటలు మాట్లాడుకుంటున్నారు. దేవుడు లేడు, విడిచిపెట్టాడు, ఈ జీవితం ఇట్లా అయిపోయింది అని అనుకుంటున్నా. దావీదు చేసిన పని, నా ఆశ్రయము, నా బలమైన కోట, నీ గురించి, నీ మాటల గురించి, నీ యొక్క తలంపులతో రోజంతా నా నోరు నింపుకుంటాను. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి వర్ణించడానికి మనుషులు ఎవరు లేకపోయినా, మన గురించి ఎలా మాట్లాడుకున్నా, పొంచి ఉన్నవారు, ప్రాణం తీయాలనుకునే వాళ్ళు, అవి పరిస్థితులైనా, వింతగా జీవితం విచిత్రంగా కనిపించిన, నా బలమైన ఆశ్రయం నువ్వు, నా బలమైన ఆశ్రయం నువ్వు. నన్ను వృద్ధాపం వచ్చేంత వరకు, నా బలము క్షీణించిపోయే వరకు నన్ను వదిలిపెట్టొద్దు. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ఎంత గౌరవిస్తున్నాడో, దేవునితో ఒక వ్యక్తి జీవితం ఎంత పెనవేసుకొని ఉందో ఈ వచనాల్లో మనకు అర్థమవుతుంది. ఆరాధన అంటే ఏదో మాటలతో మనం చెప్పేది కాదు, ఇది అనుబంధం, ఒక బంధం, ఒక రిలేషన్. ఇది దేవునితో ఒక లైఫ్. ఇది
నా జీవితం అనేకులకు వింతగా ఉన్నా, నా ప్రాణం తీసే వాళ్ళు అనేక విధాలుగా నా గురించి మాట్లాడుకున్నా, నా బలమైన ఆశ్రయము నీ గురించి రోజంతా నా నోరు నింపుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి మన గురించి అందరూ మంచిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మన గురించి ఎలా మాట్లాడుకున్నా, మన జీవితాన్ని చూసి వింతగా చూసినా, ప్రతి వ్యక్తికి పర్సనల్ గా ఉన్న ధైర్యం ఏంటంటే అది దేవుడు. ప్రతి వ్యక్తికి పర్సనల్ గా ఉన్న నమ్మకము దేవుడే. ప్రతి వ్యక్తికి పర్సనల్ గా ఆరాధించగలిగే స్థానము దేవుడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఏమై ఉన్నాడో వాళ్ళకు మాత్రమే తెలుసు. దేవుడు ఆ స్థితిలో వాళ్ళకి ఎంత బంధమో వాళ్ళకే తెలుసు. ఇక్కడ ఈ భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. జనాలకు వింతగా ఉంది, నా గురించి దేవుడు వదిలిపెట్టాడని మాట్లాడుకుంటున్నారు. అయినా సరే నీ గురించి నా నోరు నింపుకుంటా రోజంతా. నువ్వు నాకు బలంగా ఉన్నావు అని చెప్తున్నాడు. ఈరోజు దేవునితో అలాంటి ఒక అనుబంధాన్ని, ఒక అనుభవపూర్వకమైన సంబంధాన్ని, హృదయంలో నుంచి ఒక భావాన్ని మనం వ్యక్తం చేయడమే దేవునికి మనం ఇవ్వగలిగే నిజమైన ఆరాధన. దేవునికి మనం చేయగలిగే నిజమైన ఆరాధన. మన జీవితం వింతగా అనిపించినా కూడా, మన జీవితాన్ని చూసి ఎవరు ఎట్లా మాట్లాడుకున్నా కూడా, బలంగా దేవుని చేసుకొని, బలమైన దేవుని మాటలతో మన హృదయాన్ని, నోరును నింపుకోవడం ప్రతి భక్తునికి దేవుడిచ్చిన వరంలాగా మనం భావించాలి. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడంటే, దేవా నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తిస్తాను, ఎల్లప్పుడూ నిరీక్షిస్తాను. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరిస్తుంది. అవి నాకు ఎన్న శక్యము కావు. ప్రభువు అయిన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను. నీ నీతిని బట్టి మాత్రమే నేను వర్ణించేదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధిస్తా వచ్చావు. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు తెలుపుతూనే వచ్చింది. ఇక్కడ మరో మాట ఏం చెప్తున్నాడంటే, దేవా ఎప్పుడు నీ గురించి నిరీక్షిస్తా, మరెక్కువ కీర్తిస్తా, దినమెల్లా నీ రక్షణ గురించి, నీతి గురించి మాట్లాడతా, నీ బలవత్కారాల గురించి నేను వర్ణిస్తా. ఎందుకంటే బాల్యం నుంచి నాకు బోధిస్తా వచ్చావు. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యాలు తెలుపుతూనే వచ్చినవి. దేవునిలో ఉన్న మన ధైర్యం ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడో మనకు దేవుళ్ళకి వచ్చిన ప్రారంభం నుంచి తెలుసు. మధ్యలో ఎన్నో శ్రమల గుండా వెళ్ళినా, పోరాటాల గుండా వెళ్ళినా, మొదట్లో నుంచి ఆయన మనల్ని, చిన్నప్పటి నుంచి ఆయన దేవుళ్ళో మనల్ని ఎలా రక్షించుకుంటూ వచ్చాడో, మనకి ఏమేం బోధించుకుంటూ వచ్చాడో, ఎన్ని ఆశ్చర్యక్రియలు చేసుకుంటూ వచ్చాడో అది మనకు తెలుసు. భక్తుడు అదే చెప్తున్నాడు, బాల్యం నుంచి నాకు బోధిస్తా వచ్చావు, ఇంతవరకు కూడా నీ ఆశ్చర్య కార్యాలు తెలుపుతూనే వస్తున్నావు. దేవుడు ఈ రోజు మనకు ఆశ్చర్య కార్యము చేయడం కాదు, మన బాల్యం నుంచే చేసుకుంటూ వస్తున్నాడు. మన బాల్యం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎన్నో మాటలు, ఎన్నో విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూనే వచ్చాడు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేస్తూనే వచ్చాడు. అది మనము తలంచుకొని, బాల్యం నుంచి మనకి ఎలా దేవుడు బోధిస్తూ వచ్చాడు, బాల్యం నుంచి ఎన్నెన్ని ఆశ్చర్యకార్యాలు చూపిస్తూ మన జీవితాన్ని ఇంతవరకు తెచ్చాడు, అది తలంచుకొని నిరీక్షణతో దేవుణ్ణి దినమెల్లా ఆరాధించవచ్చు అని చెప్పి ఈ భక్తుడు చెప్తా ఉన్నాడు. అందుకనే ప్రజెంట్ దేవుడు ఏం చేయలేదనేది కాదు మనం చూడాల్సింది, గతములో మన జీవితం దేవుళ్ళకి వచ్చినాల నుంచి ఎన్నెన్ని విషయాలు మనకు బోధించాడు, నేర్పించాడో ఆలోచించాలి. ఎన్నెన్ని అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేశాడో ఆలోచించాలి. అవి ఆలోచించినప్పుడు చేసింది మనము, చెప్పింది మరి ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు, ఎన్నిసార్లు దేవుడు మాట్లాడి ఆదరించకపోతే మనం బ్రతికే వాళ్ళం కాదు.
ఎన్ని అద్భుత కార్యాలు పీకల మీదకి వచ్చి ప్రాణం పోయే పరిస్థితులు మనకు ఎదుర్కొన్నప్పుడు, అనేక పోరాటాల్లో, సుడిగుండాల్లో, కన్నీళ్లలో, జీవితము నిరాశల్లో కూడా ఎన్ని ఆశ్చర్య క్రియలతో దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించాడు, ఇంతవరకు బోధిస్తూ, వినిపిస్తూ, మాట్లాడుతూ తీసుకొచ్చాడు. అది తలంచుకొని దేవుని మనం నిత్యము స్తుతిస్తూ రావాలి. అది తలంచుకొని దేవుని మనం నిత్యం ఆరాధిస్తూ రావాలని చెప్పి ఈ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడంటే, దేవా, వచ్చే తరానికి నీ బాహుబలం గురించి, పుట్టబోయే వాళ్ళకి నీ శౌర్యం గురించి నేను తెలియజేసేటట్లు తల నెరిసి వృద్ధుడనయ్యే వరకు నన్ను వదిలిపెట్టొద్దు. దేవా, నీ నీతి ఆకాశమంతా ఉన్నతమైంది. గొప్ప కార్యాలు చేసిన దేవా, నీతో సాటైన వాడెవడు? అనేకమైన కఠిన బాధలు మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించేదవు. భూమి యొక్క అగాధ స్థలముల్లోకి నుండి నువ్వు మరలా లేవనెత్తేదవు. నా గొప్పతనాన్ని వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. నా దేవా, నేను కూడా నీ సత్యాన్ని బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారతో నిన్ను కీర్తిస్తాను. నేను నిన్ను కీర్తించేటప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణము నిన్ను గురించి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేసేవారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక తినమెల్లని నీతిని వర్ణించును. ఇక్కడ ఏం చెప్తున్నా మరో మాట, తల నెరిసి వృద్ధుడనయ్యేంత వరకు వదిలిపెట్టొద్దు. నీ నీతి మహాకాశం అంత గొప్పది. గొప్ప కార్యాలు చేసిన వాడవు నువ్వు. నీకు సాటి అయిన వాళ్ళు లేడు. అట్ ద సేమ్ టైమ్ అనేకమైన కఠిన బాధలు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించేదవు. మరలా మమ్మల్ని భూమి యొక్క అగాధ స్థలముల నుంచి లేవనెత్తేదవు. గత సంవత్సరాల్లో మన జీవితంలో ఎన్నో కఠినమైన బాధలు దేవుడు అనుమతించాడు. ఎన్నో పోరాటాలు, ఎన్నో సుడిగుండాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు, కన్నీళ్ళు, ఎన్నో కఠినమైన బాధలు, బ్రతకలేనంత బాధలు, మొయ్యలేనంత బాధలు, సాగలేనంత బాధలు, అనేకమైన కఠినమైన బాధల గుండా తుల్లగొట్టబడినప్పుడు, మన జీవితము వితలమైపోయినప్పుడు, అల్లకూలమైపోయినప్పుడు, అనేక దెబ్బలు తగిలినప్పుడు, అలాంటి యొక్క పరిస్థితుల్లో కూడా మనం బ్రతికించాడు ఆయన. అలాంటి ఇంకా పైకి కోలుకోలేము, లేవలేమనే ఒక పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, హృదయము బద్దలైనప్పుడు, కుటుంబాలు బద్దలైనప్పుడు, జీవితం బద్దలైనప్పుడు, ఎన్నెన్ని విషయాలు, ఎన్నెన్ని కఠినమైన బాధలు, సుడిగుండాలు, మరి అలాంటి అట్టడుకెళ్ళిన మన యొక్క హృదయాన్ని, జీవితాన్ని ఈరోజు నిలబెట్టాడంటే నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు. సాతాను మనల్ని పట్టుకొని జీవితాల మీద పడి, కుటుంబాల మీద పడి, అనేక శోధనలతో, పోరాటాలతో అల్లకోలం చేసినప్పుడు, అనేక పరిస్థితులు కుటుంబాల మీదకి రప్పించినప్పుడు, ఎన్నెన్ని విషయాల్లో దేవుడు మనల్ని కాపాడాడు, ఎన్నెన్ని కఠినమైన బాధల్లో నుంచి మనల్ని విడిపించాడు, ఎన్ని విషయాలు ఆయన చేశాడో అవి తలంచుకుంటే ఈరోజు మన ప్రాణం బ్రతికి ఉంది అంటే కూడా ఆ బాధల్లో మనం బతికించబడి, ఈరోజు మనం సజీవుల్లో ఉన్నాము అంటే, అలాంటి బాధలను తట్టుకొని నిలబడ్డాము అంటే, ఈరోజు బ్రతికి ఆయన సన్నిధిలో కూర్చున్నామంటే, అనేకమైన కఠిన బాధలు కలగజేసిన ఆయనే ఈరోజు ఆ బాధల్లో నుంచి విడిపించి దేవుని సన్నిధిలో నిలబెట్టాడు అంటే అది దేవుని గొప్పతనం. అందుకే నేను స్తుతిస్తా, వాయిద్యాలు తీసుకొని స్తుతిస్తా, నువ్వు విమోచించిన ఈ ప్రాణం నిన్ను స్తుతిస్తుంది అని చెప్పి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఎన్నో కఠినమైన బాధ,
ఎన్నో పోరాటాలు, గత సంవత్సరాల్లో ఎన్నో సుడిగుండాలు, ఎదురు దెబ్బలు, అవమానాల్ని దాటించాడు. ఎన్ని మరణం గుండా వెళ్ళే పరిస్థితులను దాటించాడు. చావుకరమైన పరిస్థితులు దాటించాడు. ఈరోజు తలంచుకుంటే నెమ్మది, సంతోషం, సమాధానం ఈ యొక్క జీవితాన్ని ఈరోజు నిలబెట్టాడంటే అది దేవుని కృప. కాబట్టి ఈ యొక్క భక్తుని అనుభవం ఈరోజు మన అనుభవం అవ్వాలి. ఇలాంటి అనుబంధాన్ని దేవునితో మనం కలిగి ఉండాలి. అదే ఈరోజు మనం నిజంగా దేవునికి ఇవ్వగలిగే ఆరాధన. కాబట్టి మాటలను బట్టి మనం కళ్ళు వంచి కళ్ళు మూసుకొని దేవుణ్ణి మనం ఎదుట ఉంచుకొని ఆయనతో మనకున్న అనుబంధం ఇలాంటిది అని చెప్పగలిగితే అదే మనకు నిజమైన ఆరాధన. దేవా, నన్ను విడిపించు, తప్పించు, రక్షించు, సిగ్గుపడనీయొద్దు అని చెప్తూ, నా నిరీక్షణ నువ్వయ్యా, నా బాల్యం నుంచి కూడా నా ప్రాపకుడు నువ్వే, నా ఆశ్రయం నువ్వే, తల్లి గర్భం నుంచి కూడా బయటికి తీసుకొచ్చింది నువ్వే, నా ధైర్యం నువ్వే, నా నమ్మకము నువ్వే. ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా కీడు చేసేవారు, బలత్కారులు, భక్తిహీనులు నా మీదకి లేచిన నా ధైర్యము, నా ప్రాపకుడు, నా నమ్మకము, నా నిరీక్షణ నువ్వే అనే భావనతో ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. నా జీవితం అనేకులకు వింతగా ఉంది, అయినా నా బలమైన కోట నువ్వు అన్నాడు. నా జీవితం ఎలా కనిపించినా, ఎలా చూసినా, నా గురించి ఎట్టో మాట్లాడుకుంటున్నాడు, విడిచిపెట్టాడు అని, అయినా నీ గురించి నా నోరు నింపుకుంటా. నీ గురించే నా ధ్యానము, నీ గురించే నా ధ్యాస. నా జీవితం వింతగా ఉన్నా, నా గురించి మాట్లాడుకున్నా, నేనైతే నా బలము నువ్వు అనుకుంటా. నీ గురించే నా రోజంతా నా నోరు నింపుకుంటా అని చెప్పగలగడమే మన నిజమైన ఆరాధన. బాల్యం నుంచి ఎంతవరకు బోధిస్తూ వచ్చిన ఆయన, ఆశ్చర్యకార్యాలు తెలుపుతూ వచ్చిన ఆయన, ఎన్నో నేర్పిస్తూ వచ్చినాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూపిస్తూ వచ్చినాడు. అందుకే నిత్యం ఆయన స్తుతించాలి. అనేకమైన కఠిన బాధలు కలగజేసిన వాడు, విడిపించిన వాడు కూడా ఆయనే. భూమి యొక్క అట్టడికి జీవితం వెళ్ళేటట్టు అనుమతించిన వాడు, మళ్ళీ అదే అట్టడుగు నుంచి లేవనెత్తిన వాడు. ఈరోజు మన జీవితాన్ని కూడా అలాంటి స్థితికి వెళ్ళిన మన యొక్క బ్రతుకును, పరిస్థితులను కూడా ఈరోజు లేవనెత్తాడు. ఈరోజు మరలా బ్రతికించాడు. మన ప్రాణం ఉంది అంటే ఆయన వల్లే, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన వల్లే. లేదంటే ఆ బాధల్లోనే ఎంతో మంది బతకలేక చచ్చిపోయినట్టు మనం చచ్చిపోవాల్సిన వారం. కానీ దేవుణ్ణి బట్టే, దేవుడి యొక్క సహాయాన్ని బట్టే బ్రతికాము. ఆయన చెయ్యి అందియబట్టి, ఆయన చెయ్యి ఇచ్చి లేవబట్టి మనం పైకి రాగలుగుతున్నాము, రాగలిగాము. ఎన్ని కఠినమైన బాధలు వచ్చినా కూడా ఆ బాధలతో నేలమట్టమయ్యేటట్టు మన జీవితాలు అయినా సరే దేవుడే మనల్ని విడిపించింది, లేవనెత్తింది, మరలా బ్రతికించింది. దేవా, నాకు నువ్వు అలా ఉన్నావని చెప్పి 10 నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా, మా జీవితంలో, ఎంతో మంది భక్తుల జీవితంలో నువ్వు మాకు దొరికిన అనుబంధమునైనా, మా దైవము నువ్వు తండ్రి, మా నమ్మకము నువ్వు, మా ధైర్యం నువ్వు. నువ్వు అనే ఒక పదము మా జీవితంలో లేకపోయి ఉంటే దేవా,
ఈ లోకంలో మేము ఇంతవరకు బ్రతికే వాళ్ళం కాదు దేవా. ఇలాంటి శ్రమల్లోనైనా, పోరాటాల్లోనైనా నిరీక్షణ ఉందంటే అది నువ్వే ప్రభువా. మా జీవితాలు వింతగా ఉన్నా, జీవితాల గురించి అనేకులు ఎలా మాట్లాడుకున్నా, నిన్ను బట్టి నీ గురించి మా హృదయం నింపుకొని నోరు నింపుకుంటున్నామంటే దేవా, అది మీ వల్ల కలిగింది ప్రభువా. ఎన్నో బోధించారు, ఎన్నో ఆశ్చర్యక్రియలు చూపిస్తున్నారు. అవి తలంచుకుంటే మిమ్మల్ని ఆరాధించకుండా ఉండలేము దేవా. ఎన్ని కఠినమైన బాధలు దేవా, దేవుళ్ళకి వచ్చినప్పటి నుంచి దేవా, ఎన్ని పోరాటాలు, ఎన్ని సుడిగుండాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని మాటలు, ఎన్ని ప్రభా ఏడుపు జీవితాన్ని ప్రభా కనికరించావు. ఈ రోజునైనా ఈ స్థితిలో బ్రతుకున్నానని మరణానికి దగ్గర నుంచి కూడా దేవా నువ్వు బయటపడేసావంటే అది నీ కృపే దేవా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా ధైర్యము, నమ్మకము తండ్రి. ఎన్ని కఠినమైన బాధలతో జీవితం నేలమట్టమైపోయినా సరే, సర్వం కోల్పోయినా సరే దేవా, గౌరవం, ఘనత విడిచిపోయినా సరే దేవా, మనుషులు విడిచిపోయినా సరే దేవా, ఈరోజు బ్రతికున్నానంటే అది నువ్వే తండ్రి. ఈ భక్తుడి అనుభవం కూడా ప్రభా నా అనుభవం లాగే నేను ఈరోజు ఆరాధిస్తున్నాను ప్రభా. ఇలాగే ఈరోజు మాకు నువ్వు ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇలాంటి ఒక వ్యక్తి మా జీవితంలో పరిచయం అయ్యాడా అంటే అది మా ఊపిరి ముగించే వరకు మాతో ఉండే ఒక గొప్ప బంధంనైనా మీరు, అలాంటి ధైర్యమైన అనుబంధమైన దేవుడిగా మీరు మాకున్నందుకై హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. అలాంటి దేవుడు ఉన్నావు కాబట్టి వింతగా ఉన్న, తరంబడుతున్న, పోరాటాలు గుండా వెళ్తున్నా, కఠిన బాధలు అనుభవిస్తున్నా మేము ముందుకు వెళ్ళగలము, వెళ్తున్నాము, అది కేవలం నీ కృపే దేవా. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి మనిషి, ఇలాంటి దేవుడు ఎవరూ లేరు ప్రభు, అది మీరు తప్ప. అందుకే మా జీవితంలో మీరు అత్యున్నతమైన స్థానంలో ఉండేవాడు. మా జీవితంలో మొదటి ప్రాధాన్యత మీకే ప్రభు. మీ గురించే తప్ప, మీ గురించే నేను ఆలోచించడం తప్ప వేరే ధ్యాస మాకు లేకుండా ప్రభు మా జీవితంలో ఒక సంతోషమును నా తండ్రి. అలాంటి దేవుడిని నేను ఏమిచ్చే రుణానికి తీర్చుకోగలను ప్రభు. అలాంటి దేవుడిగా నాకు, మాకు ఇంకా ఎంతో మందికి మీరు దొరికినందుకై హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ మా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తల్లి గర్భమునే ప్రేమించినావు, రూపము నాకు ఏర్పరచినావు, ముదిమి వరకు నాతో ఉంటావు, మహిమలో నన్ను చేర్చుకుంటావు. తల్లి గర్భముని ప్రేమించినావు, రూపము నాకు ఏర్పరచినావు, ముదిమి వరకు నాతో ఉంటావు, మహిమలో నన్ను చేర్చుకుంటావు. యేసయ్యా నా నిజమైన బంధము నీవే, యేసయ్యా నా నిలువెత్తు దైవము నీవే,
యేసయ్యా నా నిజమైన బంధము నీవే. యేసయ్యా నా నిలువెత్తు దైవము నీవే. బహుగా చెయ్యకునుడ నీవే. నాకు మనోహరుడవు నీవే. బహుగా చెయ్యకునుడ నీవే. నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. లోకము నాపై లేచినాను, సైతాను నాతో పోరాడినాను. కరువు కష్టాలు కృంగదీసిన శ్రమలే అలలుగా నాపై పొర్లిన. లోకము నాపై లేచినాను, సైతాను నాతో పోరాడినాను. కరువు కష్టాలు కృంగదీసిన శ్రమలే అలలుగా నాపై పొర్లిన. యేసయ్యా నా విజయ రహస్యము నీవే. యేసయ్యా నా నిజమైన ధైర్యము నీవే. యేసయ్యా నా విజయ రహస్యము నీవే. యేసయ్యా నిజమైన ధైర్యము నీవే. బహుగా చెయ్యకునుడ నీవే. నాకు మనోహరుడవు నీవే. బహుగా చెయ్యకునుడ నీవే. నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. ఏ మనిషి నాతో లేకపోయినా ప్రతి దారి నాకు మూయబడిన. నే కన్న కలలో విఫలమైన కన్నీరే నన్ను ఏలుతున్నా. ఏ మనిషి నాతో లేకపోయినా ప్రతి దారి నాకు మూయబడిన. నే కన్న కలలు విఫలమైన కన్నీరే నన్ను ఏలుచున్నా. యేసయ్యా నా బ్రతుకులో ఆశ నీవే. యేసయ్యా నా ఊపిరి ముగింపు నీవే. యేసయ్యా నా బ్రతుకులో ఆశ నీవే. యేసయ్యా ఊపిరి ముగింపు నీవే. బహుగా చెయ్యకునుడ నీవే. నాకు
మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా జ్ఞానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీ ప్రేమతో నీ కృపలతో నన్ను నింపునావు నీవు, నీ కరుణతో నీ కౌగిలిలో నన్ను దాచినావు నీవు. నీ ప్రేమతో నీ కృపలతో నన్ను నింపినావు నీవు, నీ కరుణతో నీ కౌగిలిలో నన్ను దాచినావు నీవు. బహువాత్సల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. బహువాత్సల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. తల్లి గర్భమునే ప్రేమించినావు, రూపము నాకు ఏర్పరచినావు, ముదిమి వరకు నాతో ఉంటావు, మహిమలో నన్ను చేర్చుకుంటావు. తల్లి గర్భముని ప్రేమించినావు, రూపము నాకు ఏర్పరచినావు, ముదిమి వరకు నాతో ఉంటావు, మహిమలో నన్ను చేర్చుకుంటావు. యేసయ్యా నా నిజమైన బంధము నీవే, యేసయ్యా నా నిలువెత్తు దైవము నీవే, యేసయ్యా నా నిజమైన బంధము నీవే, యేసయ్యా నిలువెత్తు దైవము నీవే. బహువాత్సల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. బహువాత్సల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా జ్ఞానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా జ్ఞానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నాకు నీవే నా సర్వం యేసయ్యా, నాకు నీవే నా సర్వం యేసయ్యా. చిన్న వాక్యం చదువుకున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళాను, కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. తర్వాత 32వ వచనాన్ని కూడా చదువుకుంటాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి
పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు సహాయం చేస్తూ ప్రభువా, నిన్ను వర్ణించుకోవడానికి, నిన్ను తలపోయడానికి ఇచ్చిన పాటల కొరకై, అదేవిధంగా వాక్య ధ్యానం కొరకై వందనాలు. కొంత సమయము ప్రభువా, కొన్ని మాటలు జీవితంలో తీసుకొని సింపుల్ గా పెట్టుకోగలగడానికి అవసరమైన రీతిలో మాతో మాట్లాడమని, అందుకు కావలసిన ప్రభువా సులభతరమైన, ప్రభువా అర్థవంతమైన, ఈజీగానైనా జీవితంలోకి తీసుకోగలిగే జ్ఞానరూపమైన నీ మాటలు అందించమని కోరుతూ, మనుష్య జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని వెర్రితనంగా నీ ముందు పెడుతూ ప్రభువా, నేను నీ దృష్టికి అనుకూలమైన రీతిలో మాట్లాడమని కోరుతూ ఈ ప్రార్థన మరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోహాను గారు రాసిన ఈ 11వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన అధ్యాయం. నాకు తెలిసి మత్తయి, మార్కు, లూకా గారు ఈ విషయాన్ని ఇంత డీటెయిల్ గా రాయలేదు, కొంతమంది అసలు రాయలేదు. యేసు ప్రభు ఒక ఫ్యామిలీని ప్రేమించాడు, ఒక కుటుంబాన్ని. అది బేతనీలో ఉంది. బేతనీలో ఉన్న లాజరు, మార్త, అతని సహోదరుని ప్రేమించాడు. 5వ వచనం మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు లైఫ్ లో చాలా మంది ఉన్నారు. క్లోజ్ గా ఉన్న ఒక ఫ్యామిలీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించాడు. బహుశా వాళ్ళ సొంత ఫ్యామిలీతో కూడా ప్రభు అంత క్లోజ్ గా ఉండి లేడు. ఎందుకంటే బేతనీయకు వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవాడు, నీకు విషయాలు చెప్పేవాడు. అందుకే యోహాను రాస్తూ చెప్పిన మాట, ప్రభు ఈ మార్తని, మరియని, లాజర్ను ప్రేమించాడు. వాళ్ళ ముగ్గురంటే ప్రభుకి ఇష్టం అని చెప్పి ఈ వచనాల్లో రాస్తూ వచ్చాడు. అయితే ఈ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ లాజరు అనే ఒక వ్యక్తికి రోగం వచ్చింది. అది ప్రభువుకు చెప్పారు. ఎందుకంటే ఏదన్నా ఇంపార్టెంట్ విషయము, ఇబ్బంది విషయము ఎవరన్నా ఫ్యామిలీకి వస్తే ముందు ప్రియమైన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకే చెప్తారు, క్లోజ్ గా ఉన్న వాళ్ళకే చెప్తారు. యేసు ప్రభు కూడా అంత క్లోజ్ వాళ్ళకి, అంత ప్రేమ కలిగిన కుటుంబం లాగా ఉండేవాళ్ళు కాబట్టి ప్రభుకి దూరం ఉన్నా సరే వర్తమానాన్ని పంపించారు. కానీ ప్రభు రావడం లేట్ చేశాడు. అతడు చనిపోయాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి మరి దగ్గరికి రాగానే మరి మార్త ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు వస్తున్నాడని విని ప్రభు దగ్గరికి వచ్చింది. నిజంగా వీళ్ళల్లో ఉన్న మంచి క్వాలిటీ మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తికి బాగలేదని వర్తమానం పంపిస్తే, ఒక కుటుంబము, ఫ్యామిలీ అనుకున్న వ్యక్తి కనీసం రాలేదు. ఈవెన్ చచ్చిపోయినా కూడా రాలేదు, సమాధికి రాలేదు, బాగలేదంటే రాలేదు అని వీళ్ళేమి ద్వేషం, విషం పెట్టుకోవాలా. అందుకే మార్త, మరియలు దే ఆర్ వెరీ గ్రేట్ పీపుల్ ఇన్ ద గాడ్. దేవునిలో వాళ్ళు చాలా బలమైన విశ్వాసం. అదే ఒక మనిషి జీవితంలో జరిగితే, ఒక కుటుంబానికి దగ్గరగా ఉండి ప్రేమించి బాగలేదని చెప్తే రాకపోతే, చివరికి చచ్చిపోయారని చెప్పినా రాకపోతే, అసలు ఇంకా మళ్ళీ వస్తే వాళ్ళ ముఖాలు కూడా చూడదు, మనల్ని చేర్చుకోవడం తర్వాత. కానీ మార్త, మరియలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే,
ప్రభువును ఎదుర్కోవడానికి వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. అంత బాధలో ఉండి, అంత ఏడుస్తూ ఉండి, అంత దుఃఖంలో ఉండి కూడా ప్రభువుకు వర్తమానం చెప్పినా రాలేదు అని చెప్పి మనసులో పెట్టుకోలేదు. సమాధికి రాలేదని చెప్పి మనసులో పెట్టుకోలేదు. వాళ్ళు ప్రభువును ఎదుర్కోవడానికి మార్త వెళ్ళింది 32వ వచనంలో, మరియ కూడా వెళ్ళింది. వాట్ ఏ హై ప్రివిలేజ్ క్వాలిటీ ఇన్ ద గాడ్. దేవుల్లో ఎంత అత్యున్నతమైన లక్షణం వీళ్ళకు ఉందంటే, ఒక ప్రియమైన వ్యక్తి, మన అనుకున్న వ్యక్తి ఒక ఇబ్బంది పరిస్థితుల్లో మనతో పాటు ఉండకపోగా, చివరికి చచ్చిపోయినా కూడా మన దగ్గరికి రాకపోగా, ఎప్పుడో తీరికగా 4 రోజుల తర్వాత వస్తే అప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు అంటే, ఆయన్ను ఎదుర్కోవడానికి వీళ్ళు ముందుకు వెళ్ళారు అంటే, ఆయనతో మాట్లాడడానికి వెళ్ళారంటే, ఎంత మంచి మనస్సు వీళ్ళది మనకు అర్థమవుతుంది. అందుకే బహుశా యేసు ప్రభు ఈ ఫ్యామిలీని ప్రేమించాడు. ఈరోజు అలాంటి మనస్సు మనకుంటే ఎంత బాగుంది. ఈరోజు ఏదైనా చేయకపోతే, పలకరించకపోతే, రాకపోతే, చేయకపోతే అలిగేవాళ్ళు, మానేసేవాళ్ళు, ముఖాలు మార్చుకునేవాళ్ళు ఎంతో మంది. కానీ ఇక్కడ ప్రభు వస్తున్నాడని మరియా ఎదుర్కోవడానికి వెళ్ళింది, మార్త ఎదుర్కోవడానికి వెళ్ళింది. ప్రభు మీద ఏ ద్వేషము లేదు, ప్రభు మీద ఏ కోపము లేదు. నిజంగా వాళ్ళ మంచి మనసు మనకు అర్థమవుతుంది. అయితే ఇద్దరు ఒక మాట చెప్పారు, అది ఇంకా అద్భుతం. అదేంటంటే, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల సహోదరుడు చావుకుంటున్నావు. మరియ కూడా అదే చెప్తుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల సహోదరుడు చావకుండును కదా. వెళ్ళి చెప్పినా నువ్వు రాలేదు అని అడగల. ఇప్పుడెందుకు వచ్చావు? చెప్పినప్పుడు రాకుండా, సమాధికి రాకుండా, ఇప్పుడేం చేద్దామని వచ్చావు అనలేదు. ఇంత మెచ్యూరిటీగా మాట్లాడారంటే, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే సహోదరుడు చావకుండేవాడు. మేము ఆశపడి నేను పిలిపించడానికి రమ్మని చెప్పింది, నువ్వు ఉంటే బ్రతికేవాడనే నమ్మకంతో, నువ్వు ఉంటే బ్రతుకుతాడన్న ఆశతో, నువ్వు రాలేదని కాదు కోపం మాకు, నువ్వు ఇక్కడ ఉండింటే బతికేవాడు అనే ఆశ. నువ్వు ఉంటే బ్రతికేవాడు, నువ్వు ఉంటే బ్రతికేవాడు నా సహోదరు. నువ్వు ఎందుకు రాలేదని నేను నిన్ను అడగట్లా, కానీ నువ్వు ఉండింటే మాత్రం బ్రతికేవాడేమో కదా. బ్రతికేవాడు అంటున్నా, నువ్వు ఉంటే బ్రతికేవాడు, నువ్వు ఉంటే బ్రతుకుతాడు అని చెప్పి, నువ్వు వస్తే బ్రతుకుతాడని చెప్పి నీకు కబురు పంపించు అని చెప్తూ ఒకే ఒక్క మాట అన్నారు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండింటే మా సహోదరుడు బ్రతికుండేవాడు. ఇద్దరు అదే మాట అన్నారు, నువ్వు ఇక్కడ ఉండింటే ఆ సహోదరుడు చావకు. మనం మనుషులం కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తే మనం బయటపడతాం అనుకుంటాం, దేవుడు బాగు చేస్తే బాగైపోతాం అనుకుంటాం, దేవుడు విడిపిస్తే విడుదల పొందుతాం అనుకుంటాం. కొన్నిసార్లు మనము దేవుడి పరిస్థితిలో సహాయం చేస్తే బయటకు వస్తాం అనుకుంటాం. కొన్ని మనం అనుకుండేవి మంచివే, కానీ దేవుడు అంతకంటే ఎక్కువగా ఆలోచించగలడు. అదే ఇక్కడ మనకు నేర్పిస్తున్న మాట. ఇక్కడ ఉంటే బ్రతికేవాడు అని వాళ్ళు అన్నారు,
ఇక్కడ లేకపోయినా కూడా వచ్చి బ్రతికించగలనని ప్రభు అనుకున్నాడు. మనం ఆ టైములోనే, ఆ క్షణములోనే మనకు సహాయము హెల్ప్ వస్తే బ్రతుకుతాం అనుకుంటాం. కొన్నిసార్లు ఆ టైంలో రాకపోయినా, ఆ టైంలో చచ్చిపోయినా, ఆ టైంలో మన ఆశలన్నీ కోల్పోయినా దేవుడు అంతకంటే ఎక్కువగా ఆలోచించగలడు. వీళ్ళు ఉంటే బ్రతుకుతాడు అనుకున్నాడు. ప్రభు సమాధిలో ఉన్నా కూడా బ్రతికించగలను, బ్రతుకుతాడు అనుకున్నాడు. ఎందుకంటే దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైన, ఎంతో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది అని చెప్తున్నాడు యెషయా గారు అయితే. అందుకే కొన్ని మన జీవితంలో ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, దేవుడు ఇలా చేసింటే బాగుండు, అలా చేసింటే బాగుండు అని మనం అనుకుంటున్నాం. ఇలా ఉంటే బాగుండు అనుకున్న ప్రతి దానిలో కూడా అంతకంటే ఎక్కువగా బాగుండే విధంగా ఆయన చేయగలడు. అంతకంటే ఎక్కువ అద్భుతంగా ఉండే విధంగా ఆయన చేయగలడు. అందుకు నిదర్శనం ఇక్కడ లాజరు, మార్తా, మరియా జీవితంలో జరిగిన ఈ సంఘటనే. వస్తే బాగుండు, బ్రతికేవాడు చావకుండును అనుకున్నారు. చచ్చినా కూడా లేపి బ్రతికిస్తాను అని ప్రభు అనుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కొన్ని చచ్చిపోతాయి, కొన్ని మనం అనుకున్నట్టు జరగవు, కొన్ని అనుకున్నవి విఫలమైపోతాయి, కొన్ని ఏవి నెరవేరవు. మన ప్లాన్లు, మన ఆలోచనలు, మనం వేసుకున్నవి అన్ని విషయాల్లో, అది పనుల పరంగా, ఉద్యోగాల పరంగా, తర్వాత ఆరోగ్య పరంగా, పెళ్లిళ్ళ పరంగా, వ్యాపారం పరంగా, దేవుని పరంగా, సేవ పరంగా మనం వేసుకున్నవి ఏవి నిలబడవు. కొన్నిసార్లు రిలేషన్ల పరంగా, మనుషుల పరంగా, కుటుంబాల పరంగా ప్రతిదీ కూలిపోతుంది. ప్రతిదీ ఇట్లా ఉంటే బాగుండు అనుకున్న ప్రతి దాంట్లో మనకు ఓటమి కనిపిస్తుంది, చావు కనిపిస్తుంది, చీకటి కనిపిస్తుంది. కానీ దేవుడు అంతకంటే కూడా ఎక్కువగా ఆ ప్రతి పరిస్థితిలో కూడా చేయగలడు. అదే ఇక్కడ దేవుడు మనకిస్తున్న తలం. తర్వాత 12, 13 వచనాల్లో యేసు ప్రభు చెప్తున్న మాట ఇక్కడ కనిపిస్తుంది. శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతి గురించి చెప్పెను అనుకున్నారు. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు అని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుతున్నాను. తర్వాత 47వ వచనంలో కూడా ఒక మాట కనిపిస్తుంది. కాబట్టి ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను కూర్చి, మనం ఏమి చేయుచున్నామో, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయన్ను ఇలాగూ చూచుచూ ఊరుకొండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకుందురు అని చెప్పారు. ఇక్కడ ఈ సంఘటనలో మరొక తలంపు ఏంటంటే, లాజరు చనిపోయిన సందర్భానికి సంబంధించి 2 విషయాలు ఇక్కడ మనకు తెలుస్తా ఉన్నాయి. ఒకటి, ప్రభువు చెప్పాడు, లాజరు చనిపోయాడు, అతన్ని నిద్రిస్తున్నాడు కాబట్టి నేను లేపడానికి వెళ్తున్నాను, మీరు నమ్మడానికి నేను అక్కడ ఉండలేదు అని చెప్పాడు. ఎప్పుడైతే యేసుప్రభు వచ్చి అతన్ని లేపి బయటికి తెచ్చాడో, ఈ ప్రధాన యాజకులు, పరిసయ్యులు మొత్తం సమకూర్చుకొని గుంపేసి మీటింగ్ వేసి, ఏం చేస్తున్నాం మనం, ఇతను ఇట్లా చేసుకుంటూ పోతున్నాడు, మనం ఊరిక చూస్తా ఉంటే మొత్తం ఇతని వెంట వెళ్తారా, మనం ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి డిసైడ్ అవుతారు. లాజరు మరణం అనేది శిష్యుల విశ్వాసాన్ని పెంచింది,
అట్ ద సేమ్ టైం పరిసయ్యుల ద్వేషాన్ని కూడా పెంచింది. ఒక సంఘటన కొంతమంది విశ్వాసాన్ని పెంచితే, కొంతమంది నమ్మకాన్ని పెంచితే, అదే సంఘటన కొంతమంది ద్వేషాన్ని, పగని పెంచింది. శిష్యులకేమో యేసు ప్రభు మీద ఈ లాజరు మరణించి తిరిగి లేచిన ఈ అద్భుతాన్ని చూసి వాళ్ళకు విశ్వాసం పెరిగితే, ఇదే కార్యాన్ని చూసిన కొంతమందికి ద్వేషము, కోపము, పగ పెట్టుకున్నారు. పగ పెరిగింది. కొంతమంది యేసు ప్రభువును నమ్మడానికి ధైర్యం వస్తే, కొంతమందిని యేసు ప్రభువును అసలు ఏం చెయ్యాలి, అసలు ఊరికే వదిలిపెట్టకూడదనే ఒక ఆలోచన వచ్చింది. అంటే ఒక కార్యము, దేవుడు చేసే ఒక కార్యం ద్వారా కొంతమంది మన జీవితంలో దగ్గర అవుతారు, కొంతమంది సంతోషిస్తారు. అదే కార్యము మన జీవితంలో జరిగితే కొంతమంది ద్వేషాన్ని, కోపాన్ని, పగను పెట్టుకుంటారు. ఒక కార్యం జరగడం ద్వారా కొంతమందికి ప్రేమ ఏర్పడితే, అదే కార్యం జరిగితే కొంతమందికి ద్వేషము, కోపము ఏర్పడుతుంది. ఇక్కడ మార్తా మరియ జీవితంలో చేసిన ఈ అద్భుతం ద్వారా శిష్యులకి యేసు ప్రభు మీద ప్రేమ, నమ్మకం పెరిగింది. పరిసయ్యులకు, శాస్త్రులకి, ప్రధాన యాజకులకి కోపము, ద్వేష, ఏం చేద్దాము ఇతన్ని అని చెప్పే ఆలోచనలు పెరిగినాయి. ఈరోజు కొన్ని విషయాలు మన జీవితంలో జరిగేవి కొంతమందిని దగ్గర చేస్తాయి, కొంతమందిని దూరం చేస్తాయి. కొంతమంది మన మీద ప్రేమను పెంచేటట్టు చేస్తాయి, కొంతమందికి కోపాన్ని పెంచేటట్టు చేస్తాయి. కొన్ని కార్యాలు మన జీవితంలో దేవుడు అనుమతించినవి కొంతమంది మనతో ఉండేటట్టు చేస్తాయి, కొంతమంది మనను లేకుండా ఉండేటట్టు చేస్తాయి. కొంతమంది మన కోసం ప్రాణం ఇవ్వడానికి ముందుకు తీసుకెళ్తే, కొంతమంది మన ప్రాణం తీయడానికి ముందుకు తీసుకెళ్తే, ఇక్కడ శిష్యుల విశ్వాసాన్ని లాజరు మరణ పునరుద్ధానాలు పెంచితే, అదే లాజరు మరణ పునరుద్ధానం కొంతమందికి ద్వేషాన్ని, కోపాన్ని పెంచినాయి. అదే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. తర్వాత 34, 35 వచనాల్లో ఒక వచనాల్లో కనిపిస్తా ఉంది. 33 కాంచి చదువుకుంటే, వారు ప్రభువా ఆమె ఏడ్చుటయు, మరియ ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూచి యేసు కలవరపడి ఆత్మలో మూలుగుచు దాన్ని ఎక్కడ ఉంచుతుంది. వారు ప్రభువా వచ్చి చూడుమని అతనితో చెప్పారు. అప్పుడు యేసు ప్రభు కన్నీళ్లు యేసు ప్రభు మూలిగాడంట, ఆత్మలో కలవరపడ్డాడంట, కన్నీళ్లు విడిచాడు. ఒక కుటుంబాన్ని ప్రేమించినప్పుడు, ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, వాళ్ళకు జరిగే బాధను బట్టి, వాళ్ళకి జరిగిన నష్టాన్ని బట్టి ప్రభువు మూలిగాడు, కలవరపడ్డాడు, ఏడ్చాడు. ప్రభువు కలవరపడిన సందర్భాలు చాలా తక్కువ. శిలువ మరణానికి ముందు ఒక సందర్భంలో మనకు కనిపిస్తుంది. ప్రాణం పోయేంత బాధ, కలవరం. అదేవిధంగా ఇక్కడ తన ప్రియులు, తను ప్రేమించిన కుటుంబము పడిన ఆ ఇద్దరు ఆ స్త్రీలను చూసినప్పుడు, ఆ ఏడ్చే వాళ్ళని చూసినప్పుడు, ఆ బాధను బట్టి ప్రభు కూడా ఏడ్చాడంట, ప్రభు కూడా బాధపడ్డాడు. ప్రభు ఏడవడానికి రాలేదు, దేవుడాయన. కానీ ఒక మనిషి ఏడ్చినట్టు ఏడ్చాడు, ఒక మనిషి మూలిగినట్టు, ఒక మనిషి కలవరపడినట్టు వాళ్ళ బాధ చూసి, వాళ్ళు ఏడ్చే ఏడుపు చూసి, వాళ్ళతో పాటు యూదులందరూ ఏడుస్తుంటే ఆ ఏడుపు చూసి యేసు ప్రభు కూడా ఏడ్చాడు. యేసు ప్రభు కూడా మూలిగాడు, యేసు ప్రభు కూడా కలవరపడ్డాడు. తన ప్రియమైన వాళ్ళు ఏడుస్తే ప్రభు ఏడుస్తాడు.
తాను ప్రేమించిన కుటుంబం ఏడుస్తే ప్రభు ఏడుస్తాడు. ఈరోజు మనం బాధపడితే ఆయన బాధపడతాడు. మనం కలవరపడితే ఆయన కలవరపడతాడు. మన మీదకి వచ్చే ఉపద్రవాన్ని చూసి ఆయన బాధపడతాడు. మనకి మీదకి వచ్చిన నింద చూసి మనం కృంగిపోయినప్పుడు ఆయన మన విషయంలో కృంగిపోయాడు. అందుకనే ఆయన ప్రతి బాధలో యావత్ బాధలో ఆయన పాలు పొందాడు అని చెప్పి ప్రవచనం కూడా ఉంది. వారి ప్రతి బాధలో ఆయన బాధ పొందాడు. ఆయన మన బాధలను భరించాడు అని చెప్తాడు పేతురు గారు. బాధ, మన బాధను తన ప్రేమించిన వాళ్ళు పడే బాధని ఆయన పడ్డాడు. ఆయన ఏడ్చాడు. వాళ్ళు ఏడ్చేది చూసి, మరియ ఏడ్చేది చూసి, మార్త ఏడ్చేది చూసి, ఆయనతో పాటు వచ్చిన యూదులు ఏడ్చేది చూసి, యోహాను చెప్తున్నాడు అది వాళ్ళు ఏడ్చేది చూసి, ఆమె ఏడ్చేది చూసి యేసుప్రభు కలవరపడ్డాడు. యేసుప్రభు ఏడ్చాడు. యేసుప్రభు కన్నీళ్లు విడిచాడు. ప్రభు మరణానికి వెళ్తున్నప్పుడు కన్నీళ్లు విడిచాడు, ఏడ్చాడు, మూలిగాడు, ప్రాణం దుఃఖమవుతుంది అని ఆ రోజు అన్నాడు. ఇక్కడ కూడా మరియా మార్తా దగ్గర కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రేమను బట్టి ప్రభు కన్నీళ్లు విడిచాడు, మూలిగాడు, ఏడ్చాడు. ఈరోజు ఆయనకు ప్రియమైన వాళ్ళు ఎవరైనా వస్తారు, వాళ్ళని బట్టి ఏడ్చేవాడు. వాళ్ళ బాధను చూసి ఆయన ఏడ్చేవాడు. వాళ్ళకు వచ్చే కన్నీళ్లు చూసి ఆయన ఏడ్చేవాడు. ఈరోజు మన ప్రతి పరిస్థితిని ఆయన చూస్తే మన దాన్ని బట్టి ఆయన ఏడ్చేవాడు. మన దాన్ని బట్టి ఆయన మూలిగేవాడు. మనం మూలిగితే ఆయన మూలుగుతాడు. మన బాధ, మన మౌనాన్ని, మన స్థితిని చూసి ఆయన కదిలిపోతాడు, చలిస్తాడు. ఇలాంటి వ్యక్తి మన లైఫ్ లో ఉండడం దేవుడు అయి ఉండి ఒక మనిషి ఏ విధంగా అయితే మరి బాధపడతాడో, ప్రేమిస్తాడో, పాల్గొంటాడు, అలాగా ఇక్కడ చేస్తూ వచ్చినాడు. తర్వాత 23వ వచనాన్ని 24వ వచనాన్ని చదువుకున్నాం. యేసు సహోదరుడు మరలా లేచును అని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అందుకు ఆమె ప్రభువా, నువ్వు లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, మార్త నీ సహోదరుడు మరలా లేస్తాడు అని చెప్తే, అవును ప్రభువా, అంత్యదినమున లేస్తాడు, పునరుద్ధానమందు లేస్తాడు నాకు తెలుసు ప్రభువా అంటే యేసు ప్రభు ఒక్కటే మాట అన్నాడు, పునరుద్ధానం నేనే, జీవము నేనే. I am the resurrection and I am the life. జీవము నేనే, పునరుద్ధానము నేనే. నేనే లైఫ్, నేనే పునరుద్ధానము నేనే. నా యందు విశ్వాసం ఉంచి చనిపోతే బ్రతుకుతాడు, బ్రతికి విశ్వాసం వస్తే చనిపోడు. ఎంత అద్భుతమైన మాట. యేసు ప్రభు లైఫ్ అండ్ రిజరెక్షన్, పునరుద్ధానము, జీవం. ఈ ప్రపంచంలో మనకున్న ఏకైక ధైర్యం, ఈ ధైర్యం ఏ మనిషి దగ్గర రాదు. మనిషి డబ్బులు ఇస్తాడనే ఆశ ఉండొచ్చు, లేకపోతే ప్రేమ చూపిస్తాడనే ఆశ ఉండొచ్చు, లేకపోతే మనతో పాటు 4 రోజులు ఉంటాడనే ఆశ ఉంటాడు తప్ప, మనిషి నాకు లైఫ్ ఇస్తాడు, మనిషి నాకు పునరుద్ధానాన్ని ఇస్తాడు అనే ఆశ ఏ వ్యక్తి దగ్గర కనిపించదు. యేసు ప్రభు లైఫ్, యేసు ప్రభు పునరుద్ధానం.
మార్త, లైఫ్ నేనే, పునరుద్ధానం నేనే, జీవము నేనే. ఎప్పుడో పునరుద్ధానం రాదు, ఎవరో తయారు. నేనే లైఫ్, నేనే లైఫ్, నేనే జీవం. నన్ను కలిగి ఉంటే జీవం కలిగినట్టు, నన్ను కలిగి ఉంటే పునరుద్ధానం కలిగినట్టు. ఐఎమ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్. పునరుద్ధానము, జీవము నేనే అంటున్నాను. యేసు ప్రభువే పునరుద్ధానమైనప్పుడు, యేసు ప్రభువే జీవమైనప్పుడు ఆయన ఏదైనా చేయగలడు. He can do anything for them. వాళ్ళ కోసం ఏదైనా చేయగలడు. మార్త, మరియలకి ఆయన పునరుద్ధానము, జీవము కాబట్టి 4 రోజుల ఈ వాసన కొట్టి కుళ్ళుబడుతుంది అని సమాధి దగ్గర మాట్లాడుకున్న, సమాధి నుంచి బయటికి తెచ్చి కట్లు విప్పించి వాళ్ళ సహోదరునికి వాళ్ళకి అప్పచెప్పినాడు. వాళ్ళ సంతోషాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చినాడు. వాళ్ళకు ఆనందాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చినాడు. వాళ్ళ బంధాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చినాడు. వాళ్ళ మనిషిని వాళ్ళకి తిరిగి ఇచ్చినాడు. వాళ్ళ ప్రేమను వాళ్ళకి తిరిగి ఇచ్చినాడు. వాళ్ళు కోల్పోయింది వాళ్ళకి తిరిగి ఇచ్చినాడు. వాళ్ళకి కావలసింది వాళ్ళకి తిరిగి ఇచ్చినాడు. ఈరోజు యేసు ప్రభువే పునరుద్ధానం, జీవమైనప్పుడు మనకు కావలసిన ఆనందం ఇవ్వగలడు, మనకు కావలసిన మనిషిని ఇవ్వగలడు, మనకు కావలసిన ప్రేమని ఇవ్వగలడు, మనకు కావలసిన ఆర్థిక సహాయాన్ని ఇవ్వగలడు. మనకు కావాల్సింది ఏదైతే పోయింది అని ఏడుస్తున్నామో అది ఇవ్వగలడు. లేదని ఏడుస్తున్నాం, ఇవ్వగలడు. అది కుళ్ళిపోయినా ఇవ్వగలడు. అది పాచిపోయినా తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలడు, బాగు చేసి. అది లేదని పెట్టి మూసేసి ఇంకా అది కనపడదని దాన్ని ఊసే లేదనుకున్న పరిస్థితిని కూడా తీసుకొచ్చి తిరిగి ఇవ్వగలడు. When he is the resurrection and life, he can give anything from them for them. ఆయనే పునరుద్ధానం, జీవమైనప్పుడు వాళ్ళ కోసం ఏదైనా ఇవ్వగలడు. రోజు మనకు అలాంటి దేవుడు ఉన్నాడు. మార్తతో చెప్పిన మాట, నేనే పునరుద్ధానం, నేనే జీవం. రోజు మనతో చెప్తున్న మాట, నేనే లైఫ్, పునరుద్ధానం. లైఫ్, పునరుద్ధానమే నేనైనప్పుడు, అవే నేను ఇవ్వగలిగినప్పుడు జీవితంలో కావలసినది ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా తీసుకురాగలడు. అది ఎక్కడున్నా సరే, అది ఎంత పాడైనా సరే, అది లేకపోయినా సరే. ఈరోజు దేన్ని బట్టి లేదు, పోయింది అని, అది మనుషుల గురించి అయినా, మమతల గురించి అయినా, ప్రేమ అనురాగాలైన, గౌరవమైన, ఆత్మీయత అయినా, ఏదైనా లేదు అనుకుంటే అది అన్ని ఆయనే కాబట్టి అది ఆయన మనకు తెచ్చి ఇవ్వగలడు, మనకు కావలసినట్టుగా ఇవ్వగలడు, మనకు నచ్చినట్టుగా ఇవ్వగలడు, మనకు కోరుకున్నట్టు ఇవ్వగలడు. మార్త, మరియలకు ఇచ్చి వారిని సంతోషపరిచిన ఆ దేవుడే రోజు మనకు కావాల్సింది ఇవ్వగలడు. ఎందుకంటే ఆయనే జీవము, ఆయనే పునరుద్ధానం కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసి, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కొన్ని విషయాలు దేవా, మరియా, మార్త, లాజరు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న నీకు రిలేషను, ప్రేమ దేవా, వారి జీవితంలో జరిగిన ఒక సంఘటనలో జరిగిన అనేక విషయాలు మరోసారి మా దృష్టికి తీసుకొచ్చావు దేవా. ప్రభా, మీరు చెప్పినా రాలేదు, రాకపోయినా అర్థం చేసుకున్నారు దేవా వాళ్ళు. కానీ ఒకటే ఆశపడ్డారు, ఉండింటే బ్రతికేవాడేమో అనుకున్నారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంత అద్భుతమైన విషయం. ఈరోజు అలాంటి మంచి లక్షణం విశ్వాస జీవితంలో కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా. కొన్ని మీరు ఇస్తే బాగుండు అనిపిస్తుంది, ఇచ్చింటే బాగుండు, చేసింటే బాగుండు, ఉంటే బాగుండు దేవుడు అని అనిపించే కొన్నిసార్లు మీరు చేయకపోయినా కూడా దేవా, మేము మార్త మరియలాగే నేను గౌరవించడానికి, ప్రేమించడానికి సహాయపడండి దేవా. అలాంటి మంచి మనసుదా ఇచ్చేయండి. కొన్ని మారింటే బాగుండు అనిపిస్తుంది, కొన్ని విషయాలు మీరు చేసింటే బాగుండు అనిపిస్తుంది.
కొన్ని ఇలా జరగకపోయింటే బాగుండు అనిపిస్తుంది. కానీ ప్రభా జరిగినా కూడా దేవా, అవి కూడా మీరు మార్చగలరు. అవి కూడా అంతకంటే మాకంటే ఎక్కువగా మీరు ఆలోచించగలరు దేవా. ఇలాగే జరిగింటే బాగుండు అనుకున్న ప్రతి దానిలో కూడా అవన్నీ జరగకపోయినా, మేము అనుకున్నవన్నీ జరగకపోయినా, మేము అనుకోనివి జరిగి నీ ముందు మేము నిల్చున్నా, వాటి విషయంలో మీరు అంతకంటే ఆలోచించగలరు. అది మా జీవితాల్లో ఏ ఏ విషయాల్లో అలా జరిగిందో తెలుసు నీకు ప్రభా. ఆ విషయాల్లో మీరు మాకు అంతకంటే ఎక్కువగా ఆలోచించిన మీ ఆలోచనని, మీ అద్భుతాన్ని మాకు కనపరచమని కోరుతున్నాను ప్రభా. కొంతమంది విశ్వాసము పెరిగితే కొంతమందికి ద్వేషం పెరుగుతుంది దేవా. ఒక మనిషిని, ఒక దేవుణ్ణి సైతం కూడా ఎవరు అందరూ ఒకేలాగా ప్రేమించలేదు. ప్రేమించే వాళ్ళు సగం అంటే ద్వేషించే వాళ్ళు సగం ఉంటారు దేవా. ప్రేమ ఎక్కువయ్యే వాళ్ళు కొంతమంది ఉంటే కోపం ఎక్కువయ్యే వాళ్ళు ఉంటారు ప్రభా. మా జీవితంలో జరిగే కొన్ని పనుల ద్వారా, కొన్ని మాటల ద్వారా, కొన్ని నిర్ణయాల ద్వారా మమ్మల్ని వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని అద్దుకునే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషాన్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు. అదే ఆ రోజు మీకు జరిగింది నా ప్రభా. విషయాన్ని అర్థం చేసుకోవడానికి సాయం చేయండి. ద్వేషించే వారిని బట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమించే వారి విశ్వాసాన్ని బట్టి సంతోషించడానికి నేర్పించండి ప్రభా. అదేవిధంగా అలాగే మేము కూడా ఉండనట్లు సహాయం చేయండి. అంతేగాక ప్రభా, ఒక మనిషిని ప్రేమించినప్పుడు దేవా, వాళ్ళతో పాటు కన్నీళ్లు విడిచి మూలిగారు దేవా. ఒక ఫ్యామిలీ ప్రేమిస్తే వారి బాధను చూసి మీరు చలించేవాడు అని, మీరు కన్నీళ్లు కార్చేవాడని, వీళ్ళు కూడా ఆ బాధ చూసి ప్రభా మూలిగేవాడని నిన్ను నేర్చుకున్నాం దేవా. రోజు మా బాధ చూసి చలించేవాడు, కొన్నిసార్లు మౌనమైనప్పుడు ప్రభా నువ్వు చూసేవాడు, కొన్నిసార్లు చీకటి అలుముకున్నప్పుడు చూసేవాడు, కొన్ని అర్థం కాని పరిస్థితులు ఎదురైనప్పుడు దేవా లకోలం అవుతున్నప్పుడు చూసేవాడు, కొన్ని ఆలోచనలు తల్లకిందులు చేస్తున్నప్పుడు దేవా మేము పడే బాధ చూసేవాడు. మా బాధను బట్టి మేము కన్నీళ్లు విడవడమే కాదు, మాతో పాటు పరలోకంలో మీరు కూడా దేవా కన్నీళ్లు విడిచి మా కోసం బాధపడే మా దేవుడు ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు దేవా. మొదట మీరే మమ్మల్ని ప్రేమించారు, తర్వాతే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఈ ప్రేమ ఉన్నప్పుడు దేవా, ఆ ప్రేమ అనుబంధాన్ని కలిగిన మీరు దేవా మా బాధను చూసి, మా కన్నీళ్ళను చూసి, మాకొచ్చే ఆ విపత్తు చూసి, అనుకొని ఆ సంఘటనలు మా జీవితంలో జరిగినప్పుడు చూసి మీరు అలాగే బాధపడి మా విషయంలో ఏడ్చేవాడమని మార్తా మరియల జీవితంలో మేము చూసాము. మా జీవితాల్లో కూడా అలాంటి దేవుడు ఉన్నందుకై వందనాలు. ఎందుకంటే ముఖ్యంగా ప్రభా, పునరుద్ధానం నువ్వు, జీవం నువ్వు దేవా, లైఫ్ అండ్ రిజరెక్షన్ మీరు దేవా. లైఫ్ అండ్ రిజరెక్షన్ మీరైనప్పుడు దేవా, మరణం తీసుకెళ్లి సమాధిలో కూర్చోబెట్టిన, కుళ్ళు పట్టేటట్టు శరీరాన్ని చేసిన ఆ వ్యక్తికి జీవాన్ని ఇచ్చి శరీరంతో బయటికి తీసుకొచ్చి మార్తా మరియల సంతోషానికి కారణభూతుడమైన దేవా, ఈరోజు దేవా నువ్వు జీవం ఏదైనా చేయగలవు, పునరుద్ధానం నువ్వు బ్రతికించగలవు. ఏవి చచ్చిపోతే వాటిని బ్రతికించగలవు. అది మనుషులు చచ్చిపోతేనే బ్రతికించిన వాడు. ఆ జీవితాల్లో ఏవేవి చచ్చిపోయినాయో అవి నువ్వు బ్రతికించగలవు, తిరిగి చేయగలవు, ఇవ్వగలవు ప్రభా. ఈరోజు లాంటి దేవుడు మాకు ఉన్నందుకై వందనాలు ప్రభా. ఇలాంటి దేవుని మేము కలిగి ఉన్నామంటే అది మా ధైర్యము తండ్రి. నీ యొక్క తలంపుల కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ జీవితంలో పెట్టగలగడానికి మార్తా మరియల యొక్క అనుబంధం మీతో ఉన్నట్టుగా మేము నీతో ఇలాంటి అనుబంధాన్ని, ఇలాంటి రిలేషన్, కుటుంబాన్ని ప్రభావ మీతో సహవాసాన్ని కలిగి ఉండడానికి సహాయం వచ్చిన వారిని దీవించండి, మాటలు ఉపయోగకరంగా చేయండి.
రాని వారికి మీరే మాటలు పంపించమని కోరుతున్నాను ప్రభా. ఇంతవరకు సహాయం చేసిన నా తండ్రికి ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీసుకోలేను. మీరు ఇచ్చిన పాటల కోసమై వందనాలు, వాక్య తలంపుల కోసమై వందనాలు. ఈ వారం అంతా ప్రభా మీరు సహాయం చేశారు. రాబోయే వారంలో కూడా ప్రభా మీరు సహాయం చేయమని కోరుతున్నాను ప్రభా. ఆత్మీయపరంగా కావాల్సిన ప్రత్యక్షతలు, అనుభవాలు, మరి దేవా కొత్త అనుభూతులు నీలో మేము పొందడానికి సహాయం చేయండి. శరీరపరంగా కావాల్సిన మరి ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరచండి. మానసికంగా కావాల్సిన సంతోష సమాధానాలు దయచేయండి. శరీరపరంగా చేయాల్సిన పనిలో కావాల్సిన బలాన్ని, శక్తిని దయచేయండి. అన్ని విషయాలకు చూపించండి. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు. ఎంతో మంది సార్వత్రిక సంఘాలు ప్రభావ విశ్వాసంతో పాటు చిన్న మందగా నీ సన్నిధికి వచ్చాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవ. సంఘాలను, విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి. వారితో పాటు మేము చేసిన ఈ స్తుతిని, ఆరాధన మీరు అంగీకరించండి. సేవ విస్తరించడానికి, లోకంలో ఎంతో మందికి నీ ప్రేమ అర్థం అవడానికి సహాయం చేయండి. ఎంతోమంది తెలియని దేవునికి పూజిస్తూ ప్రభా, తెలియని దేవుని నమ్ముతూ ప్రభా, తెలియని దేవునితో ప్రభా మొరపెట్టుకుంటున్నారు దేవ. మా మనోనేత్రాలు వెలిగించిన మీరే. అలాంటి మా ప్రియులు, రక్త సంబంధాలు తెలిసిన వాళ్ళు మా గ్రామ దేశంలో ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు. వారిని కనికరించండి దేవ. వారికి కూడా దేవుడు పైన నిన్ను తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి. అందుకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రతి మనిషి ద్వారా మీరు జరిగించండి. అందులో మమ్మల్ని కూడా ప్రభా మీరు పాలి భాగస్తులుగా చేయమని కోరుతున్నాం. ప్రతి కుటుంబంలో ప్రభా ఎన్నో బాధలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, అప్పులు, అసమాధానాలు, గొడవలు, కలతలు ప్రభా, ఎన్నో నిర్ణయాలు జీవితాలను కృంగదీసేవి ఉన్నాయి. అలాంటి కుటుంబాలు తెలుసు దేవా, జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఎన్నో అనారోగ్యాలతో హాస్పిటల్లో, ఇంట్లో డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. దేవా, సమాధానంతో ఉన్నవాళ్ళు ప్రభా, పోరాటాలతో, చుడిగుండాలతో, ఎదురు దెబ్బలతో ముందుకు వెళ్ళలేక ఉంటున్నారు. సహాయం చేయండి. కొంతమందికి అయితే శాంతి, సమాధానం ఉండట్లేదు దేవా. సంతోష సమాధానాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆరోగ్యాలు దయచేయండి. చదివే బిడ్డలు, ఉద్యోగాలు, వివాహాల కోసం సిద్ధపడే బిడ్డలు, వృద్ధాపంలోకి వచ్చిన బిడ్డలను ప్రభా ఏ పని చేయలేక, బ్రతకలేక మరి వృద్ధులుగా ఉన్నవారైతే ఎన్నో కుటుంబాలు ఉన్నారు ప్రభా. అనాథలను అయితే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన సహాయాన్ని దేవ మనుషుల ద్వారా, సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా మీరే పంపించమని కోరుతున్నాము. మా మట్టుకు చేతనైనంత వరకు మేము చేయడానికి కూడా చూపించండి. ఈ రీతిగా మీరే మాకు సహాయపడండి ప్రభా. ఈ వారం అంతా మీ సన్నిధి సమృద్ధిగా మా హృదయాల్లో పోయమని కోరుతున్నాము. మిమ్మల్ని తలపోయడానికి, తలంచుకోవడానికి, మీలో మా ఆనందము ఎప్పుడు పదిలంగా ఉండడానికి సహాయం చేయి ప్రభా. అనేక విషయాల్లో మీ ఆలోచనలు దయచేయండి, మీ తలంపులు దయచేయండి, మీ ఆశీర్వాదం దయచేయండి. కొత్త కొత్త మార్గాల గుండా మేము వెళ్ళాల్సి వస్తే మీ ప్రభా సరైన పనిలోకి ఆలోచన ఇచ్చి నడిపించండి. ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు. శోధనల నుంచి తప్పించండి. కొత్త కొత్త ఆలోచనలతో పనుల్లో ముందుకు తీసుకెళ్ళండి. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రత్యక్షతలు మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో కృప చూపించండి. ఇంతవరకు మాతో ఉండి ఈ విషయాలన్నిటినీ మాకు తెలియజేసి సహాయపడినందుకై మా తండ్రికి, మా రక్షకునికి, మా పరిశుద్ధాత్మ దేవునికి మేము ఏమీ ఇవ్వలేము. మిమ్మల్ని మా హృదయంలో పెట్టుకొని పూజిస్తూ మనసారా మిమ్మల్ని గురించి ప్రతి క్షణము తలంచుకుంటూ ఆనందిస్తూ ముందుకెళ్ళడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి ఈ విధంగా జీవించడానికి మనకును, సార్వత్రిక సంఘానికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.